వానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు. చూడండి, 51వ కీర్తనలో దావీదు ఒక మాట చెప్పాడు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చెయ్యుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. యెరూషలేము యొక్క గోడలు కట్టించటం అంటే మనల్ని సాగు చేయటం, పొలము దున్నటం, మనల్ని బాగు చేయటం, మనుషుల యొక్క నడవడిక రూపకల్పన చేయటం దేవుడు పరిశోధిస్తాడు. చూడండి, ద్వేషము, కలహము, రోషము, నరహత్య. ఈ ద్వేషము, కలహము, రోషము ఏం చేస్తాయి? నరహత్యకి దారితీస్తాయి. యెరూషలేము యొక్క గోడలు కట్టించమని దేవుడు చెప్పుచున్నాడు. దేవుణ్ణి మనం ఎలా అడుక్కోవాలంటే, విన్నవించుకోవాలంటే, నీ కటాక్షం మాపై కుమ్మరించయ్యా, నీకు ఆయాసకరమైన జీవితం ఉంటే మమ్మల్ని బాగు చేయ్యా, సియోనుకు మేలు చేయ్యా. సియోను అంటే ఎవరు? మనమే. యెరూషలేము యొక్క గోడలను కట్టించయ్యా. ఎక్కడ కూలిపోనియో ఆ కూలిపోయిన కాడ బాగు చేయ్యా. సౌందర్యము తీసుకురాయ్యా, స్వరూప్యము తీసుకురాయ్యా, నీ గుణగణాలు తీసుకురాయ్యా, నీ జ్ఞానము తీసుకురాయ్యా అని మనము విన్నవించుకోవాలి. ప్రభువా, నా నోరు నిన్ను స్తుతిని పరిచినట్లు నా పెదవులను తెరువుము. నా పెదవులు తెరవాలంటే హృదయాన్ని బాగు చేయాలి. యెరూషలేము యొక్క గోడలు కట్టించబడాలి. దహన బలులు నీకు ఇష్టమైనవి కావు, నీకు ఇష్టమైనది కాదు. నీవు బలిని కోరిన వాడువు కావు, కోరిన ఎడలు నేను అర్పించుదును. బలిని నీవు కోరువాడువు కావు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చెయ్యవు. విరిగి నలిగిపోయిన, మూడుబారిపోయిన జీవితాన్ని దేవుడు మౌనంగా ఉండడు. స్పర్శ. చూడండి, సెల్ ఫోన్కి ఛార్జింగ్ లేకపోతే అది డెడ్ అయిపోతుంది. అలాగే దేవుడు విరిగి నలిగిన హృదయం వారికి ఆధారంగా లేకపోతే వాళ్ళకి ఏంటండి ఆధారం? కొంతమంది కారులు చూసుకుని, కొంతమంది బంగ్లాలు చూసుకుని, కొంతమంది రకరకాల వారి యొక్క హోదాను చూసుకుని గర్వపడిపోతూ ఉంటారు. ఈ భక్తుడు, యోబు భక్తుడు, ఇది మనకు కూడా వర్తిస్తుంది. మన హృదయాలకి, మన హృదయ తలంపులకి, హృదయ ఆలోచనలకి, హృదయాన్ని బాగు చేసుకోవటానికి, యెరూషలేము యొక్క గోడలను మరలా కట్టించడానికి, హృదయం యొక్క శుద్ధీకరణకు, పవిత్రతకు, పరిశుద్ధతకు ఇది మేలిమి బంగారం లాంటిది. ఇది నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. నేను నడిచి మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడతాను. మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు, మన గోడలను కట్టిస్తున్నాడు, మన రూపకల్పన చేస్తున్నాడు, మనకి విధి విధానాలు, రాబోయే రోజుల్లో మనం ఏమి చేయాలో ఆయన ప్రణాళిక సిద్ధపరుస్తున్నాడు. రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25వ వచనంలో సంపూర్ణంగా, గుప్తంగా మర్మము యొక్క విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. మర్మము యొక్క ఆదేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉన్నతమైన ఆదేశాలు. చూడండి, సమస్తము అయిన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు సమస్తమైన అన్యజనులు
దేవుని మాట అండి. దేవుని మాటని గట్టిగా పట్టుకోవాలి. ఆ మాట చూడండి, సమస్తమైన అన్యజనులు విశ్వాసము యొక్క విధేయులాగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అంటే దాసి ఉంచిన మర్మము నీ కొరకు దేవుడు దాసి ఉంచాడు. నీ హృదయాన్ని, ఇరిగి నలిగిన హృదయాన్ని, మోడు బారిపోయిన జీవితాన్ని, కఠినమైపోయిన నీ జీవితాన్ని మెత్తని హృదయంగా మార్చి నీకు నూతన హృదయం, నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలము ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రత్యక్షపరిచినట్లు మర్మము అంటే రహస్యము. రహస్యము తెలిస్తే నువ్వు ఉంటావా? నువ్వు నిలబడతావా? ఆ రహస్యం ఏంటో నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా తెలపబడుచున్నవి. బైబిల్లో మనము ధ్యానించినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. మన గోడలను కట్టిస్తున్నాడు, మన రూపరేఖలను మారుస్తున్నాడు, విధి విధానాలు మారుస్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు, మన హృదయానికి కనెక్ట్ అవుతున్నాడు. మన హృదయంలో ఆల్రెడీ పరిశుద్ధాత్మని పెట్టేశాడు. యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉంటానని మాటిచ్చాడు. పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు అని దేవుడు మరీ చెప్తున్నాడు. దేవుని మర్మం ఏమిటి? ప్రవక్తల మాటలే, ప్రవచనాలే, వాక్యమే దేవుడు. ఆయన్ని సేవిస్తే చాలు శ్రేష్టమైన నీ హృదయంలో ఉన్న ఒక చెడు తలంపులు పోతాయి. ఆయన్ని నీ హృదయంలో ఉంచుకున్నావంటే నీ యొక్క భ్రష్టమైన నరకాయక యాతన పడే ఆలోచనలు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ స్వభావాలు ఇవన్నీ కూడా పారిపోతాయి. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. వాడు అగ్నిబాణాలు వేస్తాడు, ఆయాసాలు వేస్తాడు, ఈ ఆశలు వేస్తాడు, ఎన్ని రకాలుగా. ఆడు అబద్ధికుడు, మోసగాడు. ఆడు మోసము ఎవరికి తెలియంది? అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడి యొక్క ఆజ్ఞ. చూడండి, నిత్య దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం లేఖనముల ద్వారా మనకి ఆ లేఖనములో ఏముంది? బైబిల్ చదివితే కదండి తెలిసేది. సత్యవాక్యం చదివితే కదండి తెలిసేది. సత్యాన్ని నడిస్తే కదండి తెలిసేది. వాక్యానుసారంగా జీవింతే కదండి తెలిసేది. దాని యొక్క సారం ఏంటి, దాని గుణగణాలేటి, దాని లక్షణాలేటి, దాని రూపకల్పనలేటి, ఇవన్నీ ఆ మార్గంలో నడిచేవాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదు. చూస్తున్నాడు ప్రతి మనిషిని. చెత్త కింద తీసేస్తాడు. నీటి గుమ్మము దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. ఆ వాక్యము మన హృదయంలో ఏమవ్వాలి? ఫలించాలి. యెరూషలేము యొక్క గోడలు మనం కట్టిస్తున్నాడు. నీటి గుమ్మము యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఎలీషాబు తన ప్రణాళికను ఏర్పరిచి గొర్రెల గుమ్మముని నిలబెట్టాడు. ఇప్పుడు గొర్రెల గుమ్మము యొక్క ఉన్నతమైన ఉద్దేశాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్స్యపు గుమ్మము యొక్క లక్షణాలు ఆత్మలు సంపాదించటం, నశించిపోతున్న ఆత్మల పట్ల రక్షణ కొరకు రక్షణ పొందండి. రక్షణ అంటే రాజ్యత్వము. మీరు రాజులు కొడుకులు, రాజులు వారసులు అని చెప్తున్నాం. విశ్వాసము యొక్క విధేయత, అనాది నుండి రహస్యముగా దాచి వచ్చిన మర్మము మనకు తెలియపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం బలపరిచో, స్థిరపరిచో, సిద్ధపరిచో, నీకే స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.